ఆగండి. ఆగండి. ఈరోజైతే మన ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకండి. ఇంత ఈజీగా టేస్టీ అద్దిరిపోయే రెసిపీ అయితే మీకైతే చూపియబోతున్నాను. ముందుగానైతే చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా పిండి గట్టిగా తడుపుకొని ఇలా మనం బేషన్ చెక్కి చేసుకునే విధంగానైతే చేసి లాడించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసే వాటర్‌లో వీటినైతే ఉడికించాలి. అవైతే పైకి ఆటోమేటిక్‌గా లేస్తాయి. లేసిన తర్వాత మనం తీసుకొని వీటిని వాటర్‌లో నుండి సెపరేట్ చేసుకున్న తర్వాత ముందుగా పోపేసుకొని దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చీస్, టమాటోస్, ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ధనియా పౌడర్, చింతపండు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. దీని రెసిపీ అంటుంది. దీని నేమ్ ఏంటి అనుకుంటున్నారా? కడీ అండి. పెరుగుతో కడీ రెసిపీ చేయడం చూసారు కానీ చింతపండుతో కడీ అయితే ఇదే ఫస్ట్ టైమ్ ట్రై